శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. సీతాదేవి శ్రీరాముల వారి చిన్న కథ తెలుసుకుందాము. సీతాదేవిని కోల్పోయి శ్రీరామ లక్ష్మణులు చాలా దుఃఖంలో ఉన్నారు. వారు సీతాదేవి కోసం గాలించని స్థలం లేదు. ఇలా వెతుకుతూ వెతుకుతూ దండకారణ్యంలోకి ప్రవేశించారు. వారు ఈ వెతకటంలో ఆహారం తీసుకుని ఎన్ని రోజులైందో కూడా తెలియదు. వారు చాలా అలసటగా ఉన్నారు. దండకారణ్యంలో ఒక చెట్టు నీడన అలసటతో విల్లు భూమికి దన్ను పెట్టి ఆ వింటి ఆసరాతో నిలబడి అలసట తీర్చుకుంటున్నారు రామయ్య. మానవ జన్మెత్తిన రాముల వారికి కూడా కష్టం అనుభవించక తప్పలేదు. శ్రీరాముల వారు అలా దన్ను పెట్టి విల్లు కింద ఏదో గిలగిలలాడుతున్నట్లు అనిపించి ఆ రామచంద్రుడు విల్లుని జరిపి ఆ వింటికి కింద ఒక కప్ప నొక్కుని ఉంది. అప్పుడు రాములవారు కప్పతో, అలా వింటి కింద నలిగిపోతున్నప్పుడు అరవాలి కదా, ఎందుకు నీ నోటితో బెకబెకమనలేదు, క్షమించు కప్ప అని అన్నారు. అప్పుడు ఆ కప్ప రాములవారితో, ప్రభు రామచంద్ర, నాకు ఇతరుల వల్ల హాని కలిగి బాధ కలిగితే రామా రామా అంటూ రక్షించమంటాను. నన్ను రాముల వారే వింటితో నొక్కితే ఎవరిని ఏ విధంగా పిలుస్తాను అని బాధ భరించాను రామా అని అంటుంది ఆ కప్ప. ప్రాణరక్షణ చేసే స్వయంగా రాముల వారే నన్ను బాధిస్తే ఎవరిని శరణాగతి కోరాలి అని ఆలోచిస్తూ బాధలో ఉన్నాను అంటుంది ఆ కప్ప. విల్లు కింద నొక్కుకోవటం కూడా మీ ఆశీస్సులనే భావించాను రామచంద్ర అంటుంది. భగవంతుడు కష్టసుఖాలు ఇస్తాడు. మనం కష్టసుఖాలను దేవుని ఆశీస్సులుగా తలచి శిరసా వహించాలి. అంతా భగవత్కృప. నిజంగా స్టార్టింగ్లో ఈ కథలో నాకు పెద్దగా ఏమీ నీతి అనిపించలేదు. కానీ నేను నిజంగా భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా నమ్మటం మొదలుపెట్టిన తర్వాత అవును కదా, కష్టం సుఖం అన్నీ ఆయన మనం వెనుకున్నప్పుడు ఏం జరిగినా జరగని, కష్టం ఇచ్చినా ఆయనే, సుఖం ఇచ్చినా ఆయనే. నాతో సుఖాలున్నప్పుడు నా సుఖానికి కారణం ఆయనే అని ఆయన్ని తలుచుకొని సంతోషిస్తాను. కష్టాలున్నప్పుడు ఆ కష్టాన్ని దాటించడానికి నా వెనుక ఆయనున్నాడని నమ్ముతాను. సర్వం శివార్పణం.